కళల పరిరక్షణకు కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. హస్తకళా వస్తువులను చేనేతలు కొనుగోలు చేసి కళాకారులకు చేయూతనివ్వాలని పేర్కొన్నారు. పటమంట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో అఖిల భారత హస్తకళా వస్తువుల కళాత్మక వస్త్ర ప్రదర్శన అమోఘ వేదిక గాంధీ శిల్ప బజార్ ను రాష్ట్ర చైతన్య జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, లేపాక్షి చైర్మన్ పి హరిప్రసాద్, ఎండి ఎం విశ్వ తదితరులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హస్తకళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహించేలా ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శిల్ప బజార్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి ద్వారా చేనేత హస్తకళాకారుల ద్వారా సరికొత్త డిజైన్లు వచ్చేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సూపర్ జీఎస్టీతో చేనేతతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి వీలుంటుందని, జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందరికీ చేరువయ్యేలాగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు చేనేత హస్తకళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని, చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డులో ఆంధ్రప్రదేశ్కు అవార్డులు లభించాయని, చీరాల పట్టు చీరలు, వెంకటగిరి కాటన్ చీరలు, ఏటుకొప్ప బొమ్మలు, నర్సాపురం లేస్ అల్లికలు వంటి వాటికి అవార్డులు లభించాయని మంత్రి తెలిపారు. అనంతరం లేపాక్షి చైర్మన్ డాక్టర్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రంలో చేనేత హస్తకళాకారుల ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని, గాంధీ శిల్ప బజార్లో కళాకారుల చేత రూపుదిద్దుకున్న ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. నగర ప్రజలు శిల్ప బజార్ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం లేపాక్షి వీసీ ఎండి ఎం విశ్వ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కమిషన్ సహాయంతో నిర్వహిస్తున్నటువంటి గాంధీ శిల్ప బజార్లో మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, గద్వాల్, సిద్దిపేట, నారాయణపేట, చీరాల కలంకారీ, బ్యాటిక్ ప్రింటింగ్, బెంగాలీ కాటన్, కాశ్మీరీ సిల్క్, కోసా సిల్క్, మదురై, లక్నో చికెన్ వర్క్, నారాయణవరం గాగ్రా చోళీ, కాటన్ ప్రింటెడ్, సంబల్పూర్ కోసా, అప్లిక్ వర్క్, ప్యాచ్ వర్క్, ఖాదీ మెటీరియల్, బెడ్ షీట్ వంటివి అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు. హస్తకళ వస్తువులను చేనేతలను కొనుగోలు చేసి కళాకారులకు చేయూత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాంధీ శిల్ప బజార్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ద్వారంలో మరి లేపాక్షి ఎండి విశ్వ గారు, మరి అదేవిధంగా హస్తకళల చైర్మన్ మరి హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హస్తకళలు ఈ రోజు నుంచి 10 రోజులు ఏర్పాటు చేశాం. హ్యాండ్లూమ్స్ మరియు హస్తకళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే మొన్నటి రోజునే రాష్ట్రం తరఫున మనం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 7 అవార్డులు కూడా తీసుకున్నాం. అది ఏటుకొప్పాక బొబ్బలి వీణ, నరసాపురం రేసు, కొండపల్లి బొమ్మలు, ధర్మవరం వీణ, వెంకటగిరి చీరలు, పెద్దాపురం చీరలు. ఇదే విధంగా మనం ఈ ప్రభుత్వం రాగానే ఒక పక్క హ్యాండ్లూమ్స్ మీద, హస్తకళల మీద ప్రోత్సహించిన ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా మరి హస్తకళలు ఈరోజు నిజంగానే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేసేది, మీరు కూడా మీ వంతు హస్తకళలు మరి వాళ్లకు అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కూడా ప్రోత్సహించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నిజంగా మన సంస్కృతి మర్చిపోతున్న సమయంలో వారికి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ కొత్త డిజైన్స్ ఇందాకే చూసాం. మరి నిజంగానే ఆర్టిజన్స్ మనం గర్వించాలి. మరి ఈరోజు పాతకాలపులో మనం ఎలా అయితే పిండి రుబ్బుతామో ఆ బొమ్మని ఈరోజు తయారు చేయడం అంటే వాళ్లకు మరి గవర్నమెంట్ ద్వారా ఈరోజు ఆ ట్రైనింగ్ ఇస్తూ మన కళలను కాపాడుకుంటూ మన సంస్కృతిని కాపాడాలని గొప్ప నిర్ణయంతోనే ఈరోజు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ, అంతేకాకుండా మరి కొన్ని మరి బొబ్బలి వీణ, మరి ఆర్టిజన్స్ కావాలని వుడ్ బ్యాంక్, గతంలో మేము వెళ్ళినప్పుడు మరి ఆర్టిజన్స్ అంతా అడిగారు, మాకు వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కూడా ఆదేశించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఒకటి, ఇది 10 రోజులు ఉంటుంది. వీరిలో కూడా కాంపిటీషన్స్ పెట్టాం. మరి వాళ్ళలో కూడా ప్రోత్సాహంగా ఉండాలన్న ఉద్దేశంతో వారికి కూడా కాంపిటీషన్స్ కూడా పెట్టడం, మరి వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, హస్తకళలను ప్రోత్సహించండి, హ్యాండ్లూమ్స్ ప్రోత్సహించండి. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. మరి హస్తకళలను కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రభుత్వం కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మరి లేపాక్షి ఎంపోరియంకి వెళ్ళండి. హస్తకళలు తయారు చేసిన ఆర్టిజన్స్ తయారు చేసిన వస్తువులు మీరు గిఫ్ట్గా ఇవ్వండి. అంతేకాకుండా మరి హ్యాండ్లూమ్స్ దుస్తులు వాడడం కూడా ఆరోగ్యానికి మంచిది. నేతన్నలు కూడా కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం.
nearest college premises exhibition లో 70 handicraft handloom stalls ఉంది. 13 states నుంచి participation ఉంది. తర్వాత 26 different variety of crafts and exhibition ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ GST బెనిఫిట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా 5% స్లాబ్ మాత్రమే వచ్చింది. సో బెనిఫిట్ ఫర్ ది పబ్లిక్ చాలా ఉంది. ఇక్కడ కొత్త కొత్త డిజైన్స్ ఉంది ఎగ్జిబిషన్ లో, చాలా ఆర్టిజన్స్ ఉన్నారు. మనం ఒక చిన్న డిజైన్ కాంపిటీషన్ చేసాము. ఆ డిజైన్ కాంపిటీషన్ సంబంధించిన కొత్త హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇక్కడ మనం డిస్ప్లేలో పెట్టాము. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, IIM విశాఖపట్నం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, చాలా ఇన్స్టిట్యూషన్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా కొలాబరేట్ చేసి డిజైన్ పర్ఫెక్షన్, డిజైన్ న్యూ డిజైన్స్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, ఆ లైన్ లో మనం చాలా యాక్టివిటీస్ స్టార్ట్ చేశాము. మోరోవర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ CM సార్ లేపాక్షి ఎక్స్పాన్షన్ కోసం కూడా ఆలోచన చేసి మనం చాలా ప్లాన్ చేసాము. సో పబ్లిక్ అందరికీ ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. ఇది 19th దగ్గర ఉంది. డెఫినెట్ గా చాలా వెరైటీ ఉంది. యూ విల్ హ్యావ్ అ గుడ్ టైం. విజయవాడలో ఫ్యామిలీ outing and to appreciate the crafts of Andhra Pradesh handicrafts and Andhra Pradesh handlooms and other state handicrafts and handlooms. It's a very much opportunity. So I welcome all to this exhibition. With that, I request the Honorable Chairman to give us one. లేపాక్షి గాంధీ బజార్ లో అన్ని రకాల స్టాండ్స్ నుంచి దాదాపు 75 స్టాల్స్ లో డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్, వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి వచ్చి ఇక్కడ ఉన్న హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ లో సరసమైన ధరలకు అన్ని కూడా ఇక్కడ లభించే విధంగా ఉన్నాయి. అలాగే మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ ని కార్పొరేషన్ ని జనసేనకు తీసుకుని ఖచ్చితంగా ఈ కళాకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కళాకారులందరూ కూడా కాపాడాలనే ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇవే కాకుండా వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ యొక్క అవార్డ్స్ ఇవన్నీ కూడా ప్రకటిస్తున్నారు. హస్తకళలను మనం అంతరించుకోకుండా మన భారతదేశ కళల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించాలని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు GST లో కూడా వీళ్ళకు రాయితీ కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కళాకారులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలాగే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఈరోజు ఇక్కడ స్టెల్లా కాలేజీలో ఉన్న లేపాక్షి గాంధీ బజార్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తే అత్యద్భుతంగా ఉన్నాయి. వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ చూస్తే అన్ని ఇక్కడ వచ్చిన స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా అవార్డు గ్రహీతలు. అటువంటి అద్భుతమైన మీరు కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే ఒక తాటి ఆకులతో అద్భుతమైన మాలలు తయారు చేస్తారు. అలాగే హ్యాండ్ తో చిన్న చాలా సిల్క్, చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అన్ని కూడా ఉన్నాయి.